అదే పప్ప. అంటే ఎవరి ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనిపిస్తది. ఇది సృష్టి కాకి రహస్యమా? పిల్ల కాకికి ముద్దు అని నువ్వు పంది దగ్గరికి పోయి చెప్పు నీ పంది పిల్ల బాగాలేదని ఒక తన్నదంతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందం అంటే ఏందో తెలుసుకోవాలి. అందం వేరు, సౌందర్యం వేరు. అందుకే అందం లహరి అని పెట్టలే, సౌందర్య లహరి అని పెట్టలేదు. అవును. ఇప్పుడు అందంగా ఉండడం వేరు, సౌందర్యంగా ఉండడం వేరు. అందాన్ని ఆరాధించడం వేరు, సౌందర్యాన్ని ఆరాధించడం వేరు. ఈ రెండింటి యొక్క తేడా తెలిస్తే మ్మ్. జీవితంలో కాస్త మాయ నుంచి బయటపడే అవకాశం పుష్కలంగా ఉంది. మ్మ్. ఏదైతే మారుతూ ఉందో అది అందము, మ్మ్. ఏదైతే మారకుండా ఉన్నదో అది సౌందర్యం అని చెప్పారు. ఓకే. అందుకే జీవితం అన్నది కొందరికి అందం, శరీరం అంటే అందం. శరీరం మారుతూ ఉంది కాబట్టి అందం. మరి సౌందర్యం ఏమిటి? ఈ మారుతూ ఉన్న దాన్ని నువ్వు గమనించేవాడిగా ఉన్నావు, మ్మ్. అట్లాంటి స్థితిలో ఉండడం సౌందర్యం అన్నమాట. సో మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే అందాన్ని సౌందర్యాన్ని ఎట్లా నువ్వు గుర్తించవచ్చు అని. మ్మ్. అది చాలా బాగుంది అనాలజీ. మనం సఫారీకి వెళ్తాం. సఫారీ అంటే తెలుసా? సఫారీ అంటే రైడ్. ఎక్కడన్నా పెద్ద ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్కి సఫారీకి జూకి చిన్న తేడా ఉంది. జూలో జంతువులు బోన్లో ఉంటాయి, మనుషులు ఫ్రీగా తిరుగుతారు. సఫారీలో జంతువులు ఫ్రీగా తిరిగితే మనుషులు బోన్లో ఉంటారు. ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్లో మనుషులు ఉంటారు. మనుషులు ఆ వెహికల్లో తిరుగుతూ ఉంటే అక్కడ పులి కనిపిస్తుంది, అక్కడ పాము కనిపిస్తుంది, అక్కడ ఏం కనిపిస్తుంది. అట్లా స్వేచ్ఛగా అడవిలో విహరిస్తున్న జంతువుల్ని బందీ అయ్యి మనిషి చూస్తాడు. మరి బోన్ ఎందుకు అంటే జంతువు చంపేస్తుంది కదా, దానికి నీ మీద ఏ ఆసక్తి లేదు. ఎప్పుడన్నా గుర్రం వచ్చి మనుషులను చూసిపోయిందా? మనిషే పిచ్చివాడు, గుర్రం చూడడానికి పోతాడు. అవన్నీ ఫ్రీగా ఉన్నాయి, వాడికి మనుషుల మీద ఏ ఆసక్తి లేదు. ఇప్పుడు అక్కడ ఒక పులి ఉంది, చూసే వాళ్ళు అందరూ అన్నారు ఆహా ఎంత అందంగా ఉంది పులి అన్నారు కదా. ఇప్పుడు నువ్వు పులి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? చంపేస్తుంది. సో అందం అంటే ఎక్కడ ఏది చూసి నువ్వు మోహానికి గురయ్యి ప్రమాదంలో పడతావో అది అందం. ఓకే. ఏది చూస్తే నీకు ప్రమాదము లేదో అది సౌందర్యం. అంతే, అట్లా అనుకో. ఇప్పుడు చెప్పి ఏమర్థమైంది? ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఆపేస్తా. దీన్ని చూస్తే నీకు ప్రమాదం అందం ఉంది, దిమ్మ తిరిగి అసలు సాటిస్ఫాక్షన్ కలిగింది, కానీ అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది అంటే అది అందం అన్నట్టు అన్నమాట. ట్రాన్సియంట్ మార్పు న్యాచురల్గా జరుగుతుంది, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. రెండోది ఏది చూస్తే ప్రమాదము లేదు అది సౌందర్యం అన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు అరుణాచలం కొండ ఉందా, అది సౌందర్యం అన్నమాట. అంటే దాన్ని ఎంతసేపు చూసినా దాని దగ్గరికి వెళ్ళినా నీకే ప్రమాదం లేదు. సూర్యోదయాన్ని చూడు, పులి అందంగా ఉంది, సూర్యోదయం అందంగా ఉంది, కానీ పులి చంపేస్తుంది, సూర్యోదయాన్ని చంపడు. అందుకని జ్ఞాని ఎవడు సౌందర్యాన్ని ఎంచుకుంటాడు, అంటే ఏ అందాన్ని చూస్తే తనకు ప్రమాదం లేదో దాంతో ఉంటాడు. అజ్ఞాని ఎవడు వాడిని ఇబ్బంది పెట్టి అందాల వైపు పరిగెడతాడు. ఒక అమ్మాయి శరీరం అందంగా ఉంది, నెక్స్ట్ అది ఇబ్బందిలో పడతాడు. అట్లా డేంజర్ కొంచెం ఉంటుందని ఒక అబ్జర్వేషన్. తర్వాత దీని మీద చాలా 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 పుస్తకాలు వచ్చాయి. ఒక 100-150 సంవత్సరాల క్రితం విదేశాల్లో వీటి మీద చర్చోపచర్చ జరిగాయి. వాట్ ఈస్ బ్యూటీ అని అందరిని అడిగితే, నువ్వు ఇక్కడున్న మైక్ పట్టుకొని 100 మందిని అడుగు, ఒక్కొక్కటి చెప్తారు, ఎవరికి తెలియదు. 2 రకాలుగా తీసుకుంటే అందం నిర్వచనం బాగుంది. ఏది ఉందో అది యాక్సెప్ట్ చేస్తే అది అందంగా ఉన్నట్టు, అది సౌందర్యం అన్నమాట. ఏది ఉందో అది అంగీకరించకుండా నీకు నచ్చినట్టు ఉండాలనుకుంటే అది అందంగా ఉంది. నా భార్య చాలా అందంగా ఉంది, ఆహా నీకు నచ్చినట్టుంది అది చెప్పు. అవును, ఎక్కువగా అందం అనే వర్డ్ వాడతారు కానీ సౌందర్యం అనే వర్డ్ ఎక్కువ వాడరు కదా. చిన్న తేడా, రెండు అందానికి సంబంధించినవే. ఒక దాంట్లో ప్రమాదం లేదు, మరొక దాంట్లో ప్రమాదం ఉంది. అందుకే శంకర్ల వారు సౌందర్య లహరి, ఆ భగవంతుడి యొక్క సౌందర్యము, ఈ ప్రకృతి యొక్క సౌందర్యము. ప్రకృతి అందం అనకూడదు. పులి చాలా అందంగా ఉంది, సౌందర్యంగా లేదు. మనిషి అందంగా ఉంటాడు, ఏ మనిషితో ప్రమాదము లేదో అది సౌందర్యంతో స్టార్ట్ అయింది. ఉదాహరణకు ఒక గురువు ఎందుకు సౌందర్యంగా అనిపిస్తాడు అంటే అతని దగ్గర ఉన్న నీకు ప్రమాదము లేదు కాబట్టి. అది ఒక సాటి మనిషి ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉంది,
ఏదో మాట వల్లనో వాడి చేష్ట వల్లనో వాడి మభ్యపెట్టే కారణం వల్లనో ఏదో చోట నీకు ప్రమాదం వచ్చేస్తుంది. ఇది వివేకానికి సంబంధించింది. జ్ఞాని సౌందర్యంతో ఉంటాడు, అజ్ఞాని అందంతో ఉంటాడు. జ్ఞాని తనలో సౌందర్యాన్ని గుర్తిస్తాడు, అజ్ఞాని తనలో అందాన్ని గుర్తిస్తాడు. అందము మారుతుంది కాబట్టి అజ్ఞాని బాధలో ఉంటాడు, సౌందర్యం ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని సంవత్సరాల్లో ఒకప్పుడు సూర్యోదయం భలే ఉండదయ్యా, ఈ మధ్య అంత బాగుండట్లే అని ఏమి ఉండదు. సూర్యోదయం సర్వకాల సర్వవస్థల్లో బాగానే ఉంటుంది. ఒక ఫ్లవర్ అందమా సౌందర్యమా? అది సౌందర్యం. ఎందుకు? అది దానివల్ల మనకి నష్టం. దట్స్ ద పాయింట్. పాము నీకు ప్రమాదం చేయనిది ఏదైనా సౌందర్యం కింద లెక్క. నువ్వు దాన్ని నీకే. ఇప్పుడు పాము అందంగా ఉంది, పక్కనే తామర పువ్వు ఉంది, రెండు చాలా బాగున్నాయి. ఇది చాలా అందంగా ఉంది, అది చాలా సౌందర్యంగా ఉంది. ఎందుకు? పాము దగ్గరికి వెళ్తే కాటేస్తుంది, పువ్వు కాటేయ. గురువెవడు? కాటేయని మనిషి. అంతే. అమ్మ ఎవరు? కాటేయదు. అమ్మ అందంగా ఉండదు, సౌందర్యంగా ఉంటుంది. ఆమె పళ్ళు బయటికి వచ్చిండొచ్చు, కళ్ళు లొట్టబోయి ఉండొచ్చు, కానీ అమ్మ సౌందర్యం. ఆమె సౌందర్యాన్ని చూస్తున్నావు అంటే అసలు ఆమె సమక్షంలో నీకు ఏ భయము లేకుండా హాయిగా అట్లా పడుకోవచ్చు. మరి ఎల్లవేళలా సౌందర్యాన్నే చూడాలి అనుకుంటే నీవే ఎల్లవేళలా ఉంది. ఇప్పుడు నువ్వు ఎటు దిక్కు తిరిగితే అక్కడ ఏదో ఉంది కదా, ఎప్పుడు సౌందర్యం వైపే తిరుగు, అంతే నువ్వు చేయవలసింది. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ ఎన్నో పదార్థాలు ఉన్నాయి, నీకు నచ్చింది తీసుకుంటున్నావు కదా. అందుకే నువ్వు గుర్తిస్తే చాలు. చిన్న విభజన అర్థమైంది కదా. పాము ఉంది, తామర పువ్వు ఉంది, రెండు బ్యూటిఫుల్. పాము ఎట్లా నిగనిగలాడుతుందంటే అసలు ఆహా, అసలు దాని అందం. పాము అంటే కాటేస్తుంది, అది పాము అని తెలుసు, కానీ అందం అనేది చాలా వస్తువులలో అన్నిటికీ ఉంది అందము, అన్నిటికీ సౌందర్యం ఉంది. కానీ మనకు అది అన్ని రూపాలు, అన్నిటి కోర్ తెలియదు కదా, ఎట్లా గుర్తించడం? ఇంత చిన్న విభజన చెప్తే కదా. ఎవరైనా పర్సన్ ఉన్నారు అనుకుందాం, చాలా అందంగా ఉన్నారు, అయితే ఇప్పుడు వాళ్ళని ఎలా మనం గుర్తించి? దానికి నీవు ఇప్పుడు నేను చెప్పిందేమో సూపర్ఫిషియల్ ఎగ్జాంపుల్. రెండవది ఏంటి? అన్వేషణకు, విచారణకు సంబంధించింది. ఆ సౌందర్యం ఉన్న స్థితిలో నీవు నిలబడినప్పుడు నీకు సౌందర్యం దర్శనమిస్తుంది. అంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఎవరికి ప్రమాదం కాదని నేను డిక్లేర్ చేస్తుంది ఈరోజు. నా వల్ల ఎవరికి నష్టం లేదు, నా వల్ల ఎవరికి ప్రమాదం లేదు, నేను ఎవరిని మ్యానిపులేట్ చేయను, ఎవరిని నా అవసరాల కోసం ఉపయోగించుకొని నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను సౌందర్యంలో ఉన్నాను, అందుకని నా దగ్గరికి ఎవరికి వచ్చినా వాళ్ళకి ఏ నష్టం ఉండదు. అట్లా కాకుండా ఒకడు ఉన్నాడు, ఎవరినో అన్ని వాడుకోదొబ్బాలి, ఎవరిని మోసం చేయాలని ఆలోచించి ఉంటాడు కదా, వీనికి ఎల్ఐసి అంటగట్టాలి అనుకుంటాడు కదా. వాడి దగ్గరికి వెళితే పక్కవాడికి బాధ తప్పదు. అందుకని నీవెవరో తెలిస్తే నువ్వు అట్లాంటి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది కొంచెం లిటిల్ డీపర్. ఇట్ మే టేక్ ఇయర్స్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. ఒక సరైన వ్యక్తి దొరకడం చాలా కష్టం భూమి మీద. అందరూ ఏదో అవసరాల కోసం, ప్రలోభాల కోసం. సౌందర్యము అందరికీ సౌందర్యమే. నా వల్ల ప్రమాదం. ఇప్పుడు నువ్వు లోటస్ దగ్గరికి నువ్వు పోతే పోకపోతే పోకపో. లోటస్ చూసి బాగాలేదు అనుకున్నాడు, అయినా అది సౌందర్యంగానే. వాడిష్టం అది. సత్యం ఏమిటి? ప్రమాదం లేదు, ఇది పరమసత్యం. అంటే ఒకవేళ అనుకోవడం ఎదుటి వాళ్ళ యాంగిల్ ఉండొచ్చు, కానీ దాని స్వభావం డైమండ్ చూసి ఒకటి బొగ్గు అనుకున్నాడు, డైమండ్ బొగ్గు అయిపోతుందా? కాదు. అంటే ఇప్పుడు నేను అపోజిట్ పర్సన్ ని రాంగ్ అనుకున్నా, అది సౌందర్యం వాళ్ళకే ఉంటుంది. అందుకే ఒక జ్ఞానిని 100 మంది తిట్టినా వాడు వాళ్ళనే ఉంటాడు. అంటే వాడెవడో వాడికి తెలిసిపోయిన తర్వాత ఇంక ఎదుటి వ్యక్తి ఏమంటే ఏమి. ఇప్పుడు నువ్వు అమ్మాయి అని నీకు తెలిసిపోయిన తర్వాత 1,00,000 మంది ఏమంటే నీకేమి, నీకు తెలుసు నువ్వు అమ్మాయి ఎవరు అంటే. ఎంత రూఢిగా తెలుసు అంటే 5,000 చేతికి 5,000 ఉన్నాయంత రూఢిగా తెలుసు. ఈ చిన్న విషయమే, చిన్న చిన్న వాటిని తెలుసుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది. మనం అంతా ఏం చేస్తున్నాం, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనసు తేలిక ఎట్లా పరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హౌ టు సింప్లిఫై మైండ్, హౌ టు బీ ఫెదర్ లైక్, హౌ టు బీ స్ట్రెస్ లెస్. ఇట్లా మనం ఏదో చేస్తున్నాం, చేస్తూ పక్కదో పడుతున్నాం, ఎవడో మాటల్లో పడుతున్నాం, ప్రలోభాల్లో పడుతున్నాం, ఎవరు మెచ్చుకుంటే వాళ్ళ వెంట పోతున్నాం, ఎవరు తిట్టారని వాడు దూరం జరిగాం, కానీ వాడు మంచి చేస్తున్నాడు. కానీ మనకు అట్లా లేదు, సూపర్ఫిషియల్గా చూస్తున్నాం. అంతరంగ ఒక దాని గర్భంలోకి చూడాలి అట్లా. సో అందము పోల్చకపోతే ప్రతిదీ అందంగా ఉంది. పూలి, పాము, తామర పువ్వు అసలు అందంగా లేనిది లేదు. రెండవది, నీకు ఎదురుగున్న దానికి వచ్చిన కనెక్షన్లో ఇప్పుడు అందం, సౌందర్యం వచ్చింది.
ప్రమాదం ఉందా దాని దూరం నుంచే చూసి పక్కకు జరుగు. ఉదాహరణకి క్యాసినో ఉంటుందా, క్యాసినో ఎంత అందంగా ఉంటుందిరా, కానీ ప్రమాదం ఉంది కదా. దేవాలయం అందంగా, అదే జూదం ఆడతారు, అందమైన అమ్మాయిలు క్యాబరే డ్యాన్స్ చేస్తుంటారు, అక్కడ మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి లైటింగ్ ఉంటుంది. ఎందుకు ఎరా రా 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 నా కొడకరా అంటే బార్ అంటారు, అదేనా? పైసలు వేసి ఆడతారు జూదం, కోట్లు తగలు పెడతారు కదా. అంటే అట్రాక్టివ్. ఎందుకు అట్రాక్షన్, ఎందుకు మభ్య పెట్టాలి? ఇప్పుడు ఉత్త టేబుల్ వేసి జూదం ఆడమంటే ఆడాడు, మరి ఆ లైట్లు గీట్లు ఎందుకు జూదానికి? నిన్ను ఎరవేయాలి అట్లా. మరి పప్ప మనిషికి ఆ అందమే నచ్చుతుంది కదా, సౌందర్యం ఎవరు చూస్తారు? మనస్సు ఉన్నంతసేపు అందంలో ఉంటుంది. ఎందుకంటే నీవు అదే కనుక, నువ్వు జిగేలుగా తయారైపోతున్నావు కాబట్టి తయారయ్యేవాటి నువ్వు పడిపోతున్నావు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడు చూసావా, పొద్దున్న నిద్ర లేచి కూర్చుంటే అంతే, మధ్యాహ్నం రాత్రి. రమణ మహర్షి పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎవరి కోసం ఏమి చేయలేదు. తను ఎప్పుడన్నా లక్ష సోపు రాసుకున్నాడా? జస్ట్ ఆలోచన. ఆ కాలంలో లేదు కదా. కాదు, అవసరం లేదు. సౌందర్యానికి సబ్బక్కర్లేదు. సౌందర్యం అంటే ఇది అసలు ఎక్సలెంట్ యాడ్ చెప్పినావు. లక్స్ సౌందర్యం కోసం మనం చెప్తారు కదా, సౌందర్యానికి లక్స్ సౌందర్యం ఉంది, అది రాసుకుంటే నువ్వు సౌందర్యం కావు. ఇప్పుడు నేనే ఉన్నా, స్నానం చేయి కింద రోజులు ఎంత బాగుంది అంటే నీ లోపల ఆ నెగిటివ్ ఫీలింగ్ లేదు. నేను సరిగా తయారైలేను, అమ్మో ఏమనుకుంటారు, నేను అసలు స్నానం చేయలేను, ఏమీ కాదు. సూర్యుడికి ఎవడరా స్నానం చేయించేది? దాన్ని రోజు ఎవడో రుద్దితే మెరుస్తుందా? దాని లక్షణం అది. కొందరు నలుపున్న వాళ్ళలో చెమక్ ఉంటది కదా, లోపటి నుంచే. ఒకటి గుర్తుపెట్టుకో, ఆహారం వల్లనో వచ్చే నిగారింపు వేరు, క్లారిటీ వల్ల వచ్చే వెలుగు వేరు. ఆహారం వల్ల వచ్చే నిగారింపు, పౌష్టికాహారం నేను తినొద్దు అనట్లే, మనం కూడా జ్యూస్ తాగుతున్నాం, కానీ అది శాశ్వతము కాదు. నీ అవగాహన వల్ల నీ మనసు కొన్ని సంవత్సరాలు అలజడి లేని స్థితి అనుభవించడం వల్ల నీ హోల్ బాడీ క్లెన్స్ అయిపోయి నీ అణువు మెరుస్తుంది లోపటి నుంచి. యార్ అబ్సల్యూట్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీడమ్ అనమాట. అది బ్యూటిఫుల్గా చెమకాయిస్తుందని డైమండ్, ప్రతి అణువు డైమండే. అప్పుడు వాడు ఎక్కడో దూరం కూర్చున్నాడు, వాడి మీద అసలు సరైన బట్ట లేదు, వాడు నల్లగా ఉన్నాడు, స్నానం చేయక వారమైంది, అది గొప్ప కాంతి కనిపిస్తుంది. ఎందుకంటే దాని చీల్చుకొని మన కంటికి మన ఆర్గానిజం తెలుస్తుంది. ఆడెవడో భలే ఉన్నాడు రా, అందంగా ఉంటాడు మహేష్ బాబు, సౌందర్యంగా ఉంటాడు రమణ మహర్షి. మహేష్ బాబు సౌందర్యవంతుడు నాకు తెలియదు, అతని వల్ల ఎవరికి ప్రమాదం లేకపోతే సౌందర్యం ఉన్నట్టు. కానీ వ్యాపారం వచ్చి, మ్యానిపులేషన్ వచ్చి, అట్లా వచ్చి ఇట్లా వచ్చి అట్లా. అందుకని అందం ప్రమాదం, అందుకే అందాన్ని చూసి మోసపోకురా అన్నాడు. పద్యం ఉందా? ఇప్పుడే కడదాం, పాత పద్యాల వరకు ఎందుకు. శతకంలో ఇదొకటి యాడ్ చేయి పాప, అందం సౌందర్యం. అయిపోయినాయి అవన్నీ, శతకం అయిపోయింది, 55 శ్లోకాల దగ్గర అయిపోయింది. దానికి రీసలహరి అని పెడదాం. అందము అరిగిపోయే గంధము, సౌందర్యము కరిగిపోని గంధం. రెండు గంధాలే, రెండు బ్యూటిఫుల్లే, రెండు అనుభవించాలి. కానీ అందానికి దూరంగా ఉండు, సౌందర్యానికి దగ్గరగా జరుగు అనేది సారాంశం. ఇప్పుడు గురువెవడు? సౌందర్యం. నీకు ఒకడు వస్తాడు, సార్ మా చిట్ ఫండ్లో జాయిన్ కండి సార్, వాడు అందంగా ఉన్నాడు, అందంగా వచ్చాడు వాళ్ళ దగ్గర, వాడు లాగుతున్నాడు. గురువు లాగడు ఎప్పుడు, గురువు ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశం వెలుతురుకు నువ్వు దగ్గరికి వెళ్తావు తప్ప అతనిలో ఏ కాంక్ష ఉండదు. నువ్వు ఉన్నావు ఓకే, పోయినావు ఓకే. ఒక చిన్న స్టోరీ ఉంటుంది, దీనికి సంబంధం లేదు కానీ, చిలంగారు రమణ మహర్షి దగ్గర ఉన్న రోజుల్లో ఆయన రమణ మహర్షిని ఆల్మోస్ట్ ఒక ఫాదర్లీ ఫిగర్గా, ఒక గొప్పవాడుగా, ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు రమణ మహర్షి తప్ప అన్నట్టుగా ఉన్నాడు కొంతకాలం, చాలా కాలమే. రోజు పొద్దున్న నిద్రలేస్తానే కార్యక్రమాలు ముగించుకొని రమణస్థాన్ పక్కనే, తన ఇంటి పేరు రమణస్థాన్ అని పెట్టుకున్నాడు. అక్కడి నుంచి రమణాశ్రమానికి వచ్చి రమణ మహర్షి అక్కడ కూర్చొని, ఎప్పుడు రమణ మహర్షి ఎవరి దిక్కు చూడు గుర్తుపెట్టుకోండి. నీకు లైఫ్ అర్థమైతే నువ్వు వేరే వాళ్ళ దిక్కు చూడడం ఆపేసి నీ దిక్కు నీవు, నీ పని దిక్కు నీ దిక్కు చూసుకుంటావు. అప్పుడు నీ దిక్కు నీవే. రమణ మహర్షి ఏదో రాసుకుంటూ ఉంటాడు, చదువుతుంటుంటాడు, అందరు ఆశ్చర్యపోయి అతను చూస్తూ ఉంటారు అనమాట. కానీ అతను తన పనిలో ఉన్నాడు అంతే. తెలంగాణ వచ్చి దూరం కూర్చొని చూస్తాడు.
ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం అయింది, ఇది ఆశ్రమంలోనూ ఇంట్లోనే తింటాడు, మళ్ళీ కాసేపు పడుకుంటాడు. మళ్ళీ సాయంత్రం అవగానే తెలియకుండానే అడుగులు రమణాశ్రమం వైపు పడి సౌందర్యం. సో ఎంత గొప్ప గొప్ప వాళ్ళని చూసినా ఇతనిలో ఏం లేదు, సౌందర్యం అన్నమాట. అసలు ప్రమాదం లేని చల్లటి వెన్నెల కింద కూర్చున్నట్టు ఉంటుంది. ఏమొస్తుందో రాదు, నువ్వు క్లీన్స్ అవుతూ ఉంటావు, నువ్వు క్లీన్ అవుతూ ఉంటావు. అయితే చిలంగారు ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు ఊరు వెళ్ళిందా భగవాన్కి వెళ్ళి చెప్పేవాళ్ళు. ఏమని? అసలు నేను ఏం లేని ఇతనికి అది కాదే, అది అయిపోయింది. ఊరు వెళ్తున్నప్పుడు భగవాన్ ఊరు వెళ్తున్నానండి అని చెప్పేటవాడు. భగవాన్ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 2 నెలలకు ఊరు వెళ్ళాలి, భగవాన్ ఊరు వెళ్తున్నాను. తర్వాత ఇట్లా ఒక 10-20 సార్లు అయింది. వస్తే ఎవరు అందరంట నువ్వు వెళ్ళి ఊరు వెళ్తున్నా అంటావు. ఆయన ఏమంటాడు, ఓకే అండి అంతటి దానికి చెప్పడం ఎందుకు కదా, ఆ ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా బాగుందని వాడిని ఏమడుగుతావు? ఇప్పుడు నన్ను అడగొద్దు వంట ఎట్లుందని, బాగుంటారు అంతే. అలాంటివన్నీ బాగుందని బాగాలేదని ఇట్లుంది అట్లా చెప్పేవాడిని అయితే అడగాలి కదా. చిలంగారు కూడా అనిపించింది, అవును ఎప్పుడు ఊరు వెళ్తున్నా అని చెప్పినా అంటున్నాడు కదా, మరి ఇంతటి దానికి చెప్పడం ఎందుకు అని ఈసారి చెప్పొద్దు అనుకున్నాడంట. ఇప్పుడే మ్యాజిక్ జరిగింది. చెప్పొద్దు అనుకున్నా కూడా ఊరికి చెప్దానులే ఆయన ఎలాగ అనేది అంటాడు, పాపం పెద్ద ఆయనతో మనకెందుకు అని. భగవాన్ ఊరు వెళ్తున్నా అంటే ఫస్ట్ టైం చూసి ఈరోజు వెళ్ళకున్నాడంట. కానీ ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఈరోజు వెళ్ళాలి నేను, కానీ వెళ్ళొద్దు అన్నాడు. ఇరుక్కుపోయాడు. లేదు భగవాన్ వెళ్ళాలి అంటే వెళ్ళొద్దని చెప్పాను, వెళ్తే వెళ్ళు ఇష్టం. ఏమన్నా అవుతుందా వెళ్తే? ఆ రోజు పోతుంటే బస్సు చెడిపోయిందంట, బస్సు దిగి బండి ఎక్కితే బండి చేయిపోయిందంట. అట్లా అట్లా పోతుంటే ఒక ఆవు అడ్డం పడ్డదంట, అలా పోతుంటే రోడ్డుకి ఏదో అడ్డం పడ్డదంట. ఈ రోజు ఇలా రేపు వెళ్దూలే అన్నాడు భగవాను, చివరికి రేపు వెళ్ళాడు ఊరికి. అందుకే మరి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళు చెప్పేది ఓకే అనే ఉద్దేశం ఉంటే అడగండి, లేకపోతే ఏం అడగొద్దు. ఉదాహరణకి నీ డ్రెస్ బాగుందా వేసుకోనా అంటే వద్దంటే సస్తివి, అట్లా కాకుండా వద్దంటే వద్దా, నీకు నచ్చలేదా, అట్లా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, నువ్వు నచ్చింది నువ్వు చేయడానికి వాడిని ఎందుకు అడిగేది బోడి అట్లా. అవును, కరెక్ట్. అందము డిపెండెన్సీ, సౌందర్యం అనేది సూర్యునిలాగా స్వయం ప్రభాది. అయితే రియల్ ఆనందం అనేది సౌందర్యమా అందమా? సౌందర్యమే. మరి అందమే ఆనందం అని పాటలు ఏదో కడతారులే, సౌందర్యమే ఆనందం అని కట్టనే రాదు. ఇంకా అక్కడ పట్టుకోండి, సౌందర్యం అన్నా అందమన్నా ఒకటి ప్రమాదం, ఒకటి ప్రమాదం లేనిది అని, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు పాము ఉంది, కాదు ఒకటే. నిన్న ప్రభాకర్ గురించి కూడా చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు. సత్యం అసత్యం కూడా ఉండదు, ఆరోగ్యం అనారోగ్యం ఉండదు. అనారోగ్యం పోగానే ఆరోగ్యము పోతుంది, దాని పట్ల ఎరుకపోతుంది. ఇప్పుడు ఒక పాము ఒకటి పెంచుకున్నాడు, వాడికి ప్రమాదం లేదు కాబట్టి వాడికి అది సౌందర్యం కిందనే లెక్క. ఇంతే అర్థం చేసుకోవాల్సింది. నీళ్లు నువ్వు దిగితే చచ్చిపోతావా, ప్రమాదం. అది అందంగా ఉంది, దూరంకి వెళ్ళి చూడు, నేను ఈత కూడా వస్తుందా, సౌందర్యంలోకి వచ్చేసావు. అట్లా అంటే నీ యొక్క విచక్షణను బట్టి డిసైడ్ అవుతుంది. పదా సౌందర్యంగా ఉన్న కూరగాయలు కొనుక్కుందాం, ప్రమాదం లేదు. అయితే ఒకటి పప్ప, అంటే ఎవరి మొహం వాళ్ళకి అద్దం చూసుకోగానే అందంగా అనిపిస్తుంది, లేదు అనిపించదు. నీవు ఎలా ఉండాలో అని అనుకున్న 3-4 విషయాలని నువ్వు మాటికి బేరీ చేసుకోవడం వల్ల అందంగా అనిపిస్తుంది. అంటే నా కనుబొమ్మలు ఇలా ఉండాలని, నా పెదాలు ఇలా ఉండాలని నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు. నువ్వు ప్రతిసారి అద్దం చూసుకున్నప్పుడు ఆ 4 మెజర్స్ చూసుకుంటావు అనమాట. నువ్వు అనుకున్నట్టుగా కనుబొమ్మలు ఉన్నాయి, నువ్వు అనుకున్నట్టుగా లిప్స్ ఉన్నాయి, నువ్వు అనుకున్నట్టుగా లిప్స్టిక్ ఉంది, నువ్వు అనుకున్నట్టుగా స్టిల్ ఉంది, అప్పుడు అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏమనుకోలేదు, అసలు అంత అందంగా, అంత అద్భుతం. అప్పుడు అద్దంలో ఉన్నట్టు చూస్తావు తప్ప లేని దానికోసం ఇట్లా సరి చేసుకోవడం ఉండదు. ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే జస్ట్ ఇట్లా పొద్దున్న లేచి చూసావు, అది ఓకే ఇలా ఉన్నాను ఈరోజు, ఇది అట్లా కాకుండా ఇదేంది ఇలా ఉన్నాను, ఇది మళ్ళీ అంటే నీకు నచ్చలే, ఐ డోంట్ లైక్ యువర్ ఫేస్. ఇప్పుడు అది బాగా కనబడే వరకు నువ్వు నీకు బాగా నచ్చే వరకు దిద్దుతున్నావు అనమాట. మనిషి దొంగనా కొడుకు. చలో.